హైదరాబాద్ మెట్రో నిర్మాణాల్లో పెచ్చులు పగుళ్లు మరొకసారి బెంబేలెత్తిస్తున్నాయి. గతంలో ఇవే పెచ్చులు ఊడిపడ్డ కారణంగా ఒక మహిళ చనిపోయిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఈ పెచ్చులు పగుళ్లకు సంబంధించి హైదరాబాద్ మెట్రో రైల్ నిర్లక్ష్యపు సమాధానం ఏం చెప్తోంది మనకి? ప్రజల సేఫ్టీ కోసం మెట్రో రైల్ నిర్మాణాల్లో పగుళ్లపై టీవీ9 యాజమాన్యాన్ని ప్రశ్నించింది. అయితే వెంట్రుక వాసి పగుళ్లు చాలా సాధారణమంటూ తప్పించుకునే ప్రయత్నం చేస్తోంది మెట్రో యాజమాన్యం. లెక్కకు మించిన పగుళ్ల దృశ్యాలతో మరొకసారి ప్రశ్నిస్తోంది టీవీ9. ఇవిగో ఆధారాలు. ఇవి వెంట్రుక వాసి పగుళ్లా? సమాధానం చెప్పాల్సిందే. ఎప్పటికప్పుడు రిపేర్స్ చేస్తుంటే మరి ఈ పగుళ్లేంటి, ఈ పెచ్చులేంటి? వేల కోట్లు ఖర్చు చేసిన నిర్మాణాలకు 5 ఏళ్లలోనే పగుళ్లా? హైదరాబాద్ మెట్రో రైల్ 100 ఏళ్ల ప్రజా అవసరాల కోసం నిర్మించిన ప్రాజెక్ట్. ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన నిర్మాణం ఇది. దీనికి వేల కోట్లు ఖర్చు చేశారు. దీన్ని ప్రారంభించి కనీసం 5 ఏళ్లు కూడా కాలేదు. కానీ అప్పుడే పెచ్చులుడుతూ ఇలా డేంజరస్ గా మారుతోంది. ఎప్పుడు ఏది విరిగి జనం మీద పడుతుందో తెలియని పరిస్థితి. ఇప్పటికే అమీర్పేట్ మెట్రో స్టేషన్ దగ్గర సిమెంట్ దిమ్మ ఊడిపడి ఒకరు ప్రాణాలు కోల్పోయిన సంఘటన ఇంకా మన కళ్ల ముందే కదలాడుతోంది. ఇలాంటి ఘటనలు ఎక్కడ జరుగుతాయో తెలియని పరిస్థితి. ఎందుకంటే 72 కిలోమీటర్ల మేర నిర్మించిన నిర్మాణాల్లో ఎక్కడ చూసినా పగుళ్లే. దీన్నే వెలుగులోకి తీసుకొచ్చింది టీవీ9. మెట్రో రైల్ నిర్మాణాల్లో అప్పుడే పగుళ్లా అంటూ ప్రశ్నించి నిలదీసింది. అయితే హైదరాబాద్ మెట్రో రైల్ నుంచి నిర్లక్ష్యపు సమాధానం వచ్చింది. వివరణ పేరుతో చాలా కేర్లెస్ గా ఆన్సర్ ఇచ్చింది. అవన్నీ వెంట్రుకవాసి పగుళ్లు. ఏ నిర్మాణంలో అయినా ఇవి అతి సాధారణమంటూ చెప్తోంది. అందుకే టీవీ9 మళ్లీ ప్రశ్నిస్తోంది. భారీగా పెచ్చులుడిన దృశ్యాలని, పెద్ద పెద్ద పగుళ్ల విజువల్స్ ని మరొకసారి చూపిస్తోంది. ఇవి వెంట్రుకవాసి పగుళ్లా? టీవీ9 అడుగుతోంది మిమ్మల్ని. హైదరాబాద్ మెట్రో రైల్ దీనికి సమాధానం చెప్పాల్సిందే. ఇక ఇప్పుడు మీరు చూస్తున్న ఈ విజువల్ జూబ్లీ హిల్స్ లోది. ఏదో ఒక్క చోట కాదు, కిలోమీటర్ల పొడవునా పిట్టగోడలు పగిలిపోయి కనిపిస్తున్నాయి. ఈ దృశ్యాలు చూస్తే చాలా ఈజీగా అర్థమవుతోంది. అక్కడక్కడ సిమెంట్ దిమ్మలు ఊడిపోయి కూడా కనిపిస్తున్నాయి. మెట్రో రైల్ అధికారులు ఈ విజువల్స్ చూసి చెప్పండి, ఇవి వెంట్రుకవాసి పగుళ్లా? ఇక ఇది లక్టీ కపూల్ దగ్గరున్న పగుళ్లకు సంబంధించిన దృశ్యాలు మీరు చూస్తున్నారు. చూసారుగా ఎంత క్లియర్ గా కనిపిస్తోందో. పిట్టగోడ పగిలిపోయి కనిపిస్తోంది. ఇది కూడా వెంట్రుకవాసి పగుళ్లేనా? హైదరాబాద్ మెట్రో రైల్ చూస్తున్నారా? సమాధానం చెప్పండి. ఇక అత్యంత రద్దీగా ఉండే సికింద్రాబాద్ స్టేషన్ దగ్గర కనిపిస్తున్న పగుళ్ళు ఇవి. చాలా క్లియర్ గా, చాలా క్లారిటీగా పెద్ద పెద్ద పగుళ్లు కనిపిస్తున్నాయి. మరి ఇవి కూడా వెంట్రుకవాసి పగుళ్లేనా? టీవీ9 అడుగుతోంది మిమ్మల్ని. మెట్రో రైల్ యాజమాన్యం సమాధానం చెప్పాల్సిందే. ఇవి జస్ట్ ఎగ్జాంపుల్స్ మాత్రమే. 1, 2, 3 ఇలాంటి పగుళ్లు కోకొల్లలు కనిపిస్తున్నాయి. లెక్కకు మించి ఉన్నాయి ఇలాంటివి. టీవీ9 చూపించింది కొన్ని దృశ్యాలే. ఇలాంటి పగుళ్లు మీటర్ కి కనిపిస్తున్నాయి. ఇప్పుడు సామాన్య జనం కూడా మిమ్మల్ని ప్రశ్నిస్తున్నారు. మెట్రో రైల్ అధికారులు ఇవి వెంట్రుకవాసి పగుళ్లా? సిమెంట్ దిమ్మ ఊడిపడి అమీర్పేట్ లో ఒక అమ్మాయి ప్రాణాలు కోల్పోయిన ఘటన మీకు గుర్తులేదా? పైన ట్రైన్ వెళ్తోంది ఓకే, మరి కింద వెళ్తున్న వాళ్ళ పరిస్థితి ఏంటి? ప్రమాదం ఇంత క్లియర్ గా కనిపిస్తుంటే మెట్రో రైల్ యాజమాన్యం L&T సంబంధించి ఇలాంటి నిర్లక్ష్యపు సమాధానం ఎలా వచ్చింది? మా ప్రతినిధి రాకేష్ లైవ్ లో జాయిన్ అవుతున్నారు మరింత సమాచారం అందించడానికి. రాకేష్, వెంట్రుకవాసి పగుళ్లు లేకపోతే చిన్న చిన్న పగుళ్ళు అంటానికి కనిపిస్తున్న దృశ్యాలే చాలా భయపెడుతూ ఉన్నాయి. గతంలో అమీర్పేట్ లో ఒక యువతి చనిపోయిన సంఘటన ఇంకెవరు మర్చిపోలేదు. కానీ ఇంత నిర్లక్ష్యంగా ఎలా సమాధానం చెప్తోంది L&T యాజమాన్యం? రాకేష్, ఎస్, ఈ నిర్లక్ష్యానికి మీరు చెప్తున్నటువంటి ఎగ్జాంపుల్స్తో పాటు ఇక్కడ మనకు ఒకటి క్లియర్గా చూపించవచ్చు. ఎల్బీ నగర్ మెట్రో స్టేషన్ దగ్గర ఉన్నాను. ఎల్బీ నగర్ మెట్రో స్టేషన్ దగ్గర వరుసగా కేవలం ఒక 100 మీటర్స్ గ్యాప్లోనే ఎన్ని పగుళ్ళు, ఎన్ని పెచ్చులు కింద పడ్డాయో మనం ఒకసారి క్లియర్గా చూడొచ్చు. అందులో కనిపిస్తున్నటువంటివి చాలా చిన్నగా ఇక్కడ నుంచి కనిపిస్తున్నాయి, కానీ ఒక్కొక్కటి ఆల్మోస్ట్ 5 to 6 kgs పెచ్చులు ఊడి కింద పడ్డాయి. అవి ఎవరి మీద పడినా బతికే అవకాశం అయితే ఖచ్చితంగా లేదు. కార్ మీద పడితే కూడా పెద్ద డ్యామేజ్ అయ్యేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి. ఇలా ఇక్కడే కాదు, మొత్తం కూడా మనం ఒకసారి అసలు మెట్రో కట్టినటువంటి టెక్నాలజీని అబ్జర్వ్ చేస్తే కనుక కింద పిల్లర్ ఒకటి మాత్రమే కాంక్రీట్, ప్యూర్ ట్రెడిషనల్ కాంక్రీట్తో కట్టినటువంటి పిల్లర్, పైనంతా కూడా ప్రీ ఫ్యాబ్రికేషన్ పద్ధతిలో కట్టినటువంటి దిబ్బెలు. ఆ తర్వాత పైన పెట్టిన ఈ రైలింగ్ ఏదైతే ఉందో, ఎప్పుడైతే పెచ్చులూడి పడుతున్న రైలింగ్, అదంతా కూడా వైడిక్ టెక్నాలజీలో పారాబిట్ వాల్ పద్ధతిలో పట్టినటువంటి
అవి చాలా క్వాలిటీ లేదు. దాంతోపాటు ఆ రైలింగ్ మీదనే పెద్ద పెద్ద పిల్లర్స్ పెట్టారు, పెద్ద పెద్ద ఎలక్ట్రికల్కి సంబంధించినటువంటి సామాగ్రి అంతా పెట్టారు. హెవీ వెయిట్ అవి మోస్తూ ఉన్నాయి. అసలు ఏ వెయిట్ లేనటువంటి ఈ పారాబిట్ వాల్సే కింద పడిపోతూ ఉంటే వెయిట్ ఉన్నటువంటి అవి ఒకవేళ కింద పడితే పరిస్థితి ఏంటనేది ఖచ్చితంగా వాళ్ళు సమాధానం చెప్పాల్సి ఉంటుంది. హైదరాబాద్ మొత్తంలో ఉన్నటువంటి 72 కిలోమీటర్లలో ఏదో ఒక 5-10 కిలోమీటర్లు మినహా మిగతా చోట్లంతా కూడా మెట్రో స్టేషన్ల కింద సిచ్యువేషన్ అలాగే ఉంది. దాంతోపాటు ఇక్కడ ఉన్నటువంటి పారాబిట్స్ వాల్స్లో కూడా అట్లాగే ఉంది. కొంతమంది ఇక్కడ మెట్రోని రెగ్యులర్గా యూజ్ చేసేవాళ్ళు, లేకపోతే మెట్రో దగ్గరలో ఉన్న వాళ్ళు ఉన్నారు. ఇవన్నీ చూసారా మీరు? పగుళ్ళు ఎప్పుడైనా ఎవరి మీద పడడం పడితే అన్న ఇవి ఒక 10% కింద పడ్డా కానీ డేంజరే కదా. ఒకటి అది ఎంత మనకి ఇక్కడ నుంచి సమ్ ఆఫ్ డిస్టెన్స్ తక్కువ కనపడుతుంది కానీ చాలా పెద్దది అది పగుళ్ళు అనేది. అది పడిపోతే ఇంకా అది ప్రాణం పోయినట్టే లాస్ట్కి, వేరేది ఏం లేదు. ఇంకోటి ఏంటంటే ఆ వాష్రూమ్స్ ఉన్నాయి, వాష్రూమ్స్ నుంచి లీకేజ్ అవుతుంది. ఇప్పుడు వాటర్ లీకేజ్ వల్ల ఏమవుతుంది, మనకు మినిమం కామన్ సెన్స్ ఉంటుంది. ఎట్లా అంటే ఆ లీకేజ్ అయితే రస్ట్ వస్తుంది. రస్ట్ వస్తే ఏమవుతుంది, అంత పెద్ద కన్స్ట్రక్షన్ అనేది రస్ట్ కొంచెం 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 పోయి ఏమవుతుంది, పడిపోతుంది, కింద పడిపోతుంది, మొత్తం బిల్డింగ్సే కొలాప్స్ అవుతాయి. ఇప్పుడు అడ్వర్టైజ్మెంట్కి ఇంత రెవెన్యూ వస్తుంది పబ్లిక్. మామూలుగా మీరు చూడండి, మేమే రోజుకు 10 సార్లు తిరుగుతాం. ఇంతమంది జనాభా పోతున్నారు కదా, ఇంతమంది జనాభా పోతే ఇంత రెవెన్యూ వస్తున్నప్పుడు చిన్న దానికి దీన్ని చేయించడానికి ఏమవుతున్నది, రాత్రి వెహికల్స్ పెట్టి టవర్స్ పెట్టి అడ్వర్టైజ్మెంట్కి ఇంత పెద్ద అడ్వర్టైజ్మెంట్లు వేస్తారు. కానీ ఇది వర్క్ అయిపోయినానికి ఏమవుతున్నది, హైదరాబాద్ మొత్తం లేదు, ఒకటే కాదు, ఇది ఒక ఎల్బీనగర్లోనే మేము చెప్పట్లేము. మీరు చాలా మటుకు చూడండి, ఎక్కడైనా చూపించండి, మీరు కెమెరా తీసుకొని వెళ్ళి సర్వే చేసుకోండి, 100% కనిపిస్తాయి. ఇది ఇప్పుడు మీరు ఈయన చూడండి, 1, 2, 3, 4 అక్కడ వరకు కంటిన్యూస్గా ఒక 10-15 వరకు ఉన్నాయి. కామన్ పీపుల్ కూడా ప్రాబ్లం ఏంటనేది అర్థమవుతుంది, మెట్రో ఆఫీసర్స్ కిందకి అర్థం కావట్లేదు. మీరు చెప్పండి, ఈ పగుళ్ళు ఎల్బీ నగర్లో చూసారు, ఎవరి మీద పడ్డం చూసారా, ఎప్పుడన్నా కింద పడ్డం చూసారా, అబ్జర్వ్ చేశారా? లేదు, విన్నానన్న నేను అది, ఎందుకంటే నేను చూడలేదు. వాటర్ లీకేజ్ అవ్వడం వల్ల అది మాత్రం మేము పక్క చూసినాం. బ్రదర్ చెప్పినట్టు బాత్రూమ్ దాని నుంచి ఏమొస్తుందో తెలుసు మనకి. అక్కడ పాకుర్లాగా ఏర్పడి అంతా రస్ట్ అయిపోయి మళ్ళీ అది వరిగిపోతుంది కింద. ఆల్రెడీ మెట్రో ఇప్పుడు మేము హైదరాబాద్లో, ఇప్పుడు ముంబై నగరంలో, కోల్కతా నగరంలో మెట్రో ఉంది, మన దగ్గర వస్తే బాగుంటుందని చెప్పేసి ఆ రోజు ప్రభుత్వాలు దాన్ని తీసుకొచ్చినాయి. దానివల్ల మేము ఆనందంగా ఉన్నాం. మెట్రో ఉంది, మెట్రో వల్ల వసతులు ఉన్నాయి. ఈరోజు మాదాపూర్కి మేము ఈజీగా వెళ్ళగలుగుతున్నాం, ఎక్కడికైనా మేము ఈజీగా వెళ్ళగలుగుతున్నాం. కానీ అడ్వాంటేజ్ ఏంటంటే కింద సామాన్య ప్రజలు బండి మీద వెళ్ళేటోళ్ళు ఒకరు హెల్మెట్ పెట్టుకుంటారు, ఇంకోరు ఎంకలలో పెట్టుకోరన్న. పొరపాటు ఆ రాయి పడేదే వాళ్ళ నెత్తి మీదే పడుతుంది. పోనీ మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ గారు ఉన్నారు, వారి కారు మీదే పడవచ్చు, గ్యారంటీ వేయలేము. కానీ ఎవరి మీద పడుతుందో అది ఎవరి మీద పడి ఎత్తి పలుకుతే, ఇప్పుడు హెల్మెట్ బండి ముందు నడిపే పెట్టుకుంటాడు, వేరే వాళ్ళు పెట్టుకోడు కదా. మీ రాయిలు పగలడానికి, మీ పెచ్చులు పడడానికి మేము మా ప్రాణాలు బాధ చేసుకోవాలా? మనమైతే పైన చూసుకుంటే నడపం కానీ, పైన చూసినప్పుడు కింద యాక్సిడెంట్ అవుతుంది. పైన నుంచి మెట్రో పిల్లర్ పడుతుందని ఎక్స్పెక్టేషన్ ఎవరు చేయరు. ఆ దెబ్బ తాకించుకొని దానివల్ల ఇప్పుడు మెట్రో వల్ల బాధపడాలన్నా ఆనందపడాలా అని అర్థం కాక పరిస్థితులు ఉన్నాం. రైట్, ఇది ఇక్కడ ఉన్నటువంటి ప్రయాణికులు, రెగ్యులర్గా మెట్రో యూజ్ చేస్తున్న వాళ్ళు, మెట్రో కింద జర్నీ చేస్తున్న వాళ్ళ భయం ఇది. ఈ వయడక్ట్ వాల్ కానీ, ఈ పారాబిట్ వాల్ కానీ ఎంతవరకు సేఫ్, ఈ టెక్నాలజీ ఎందుకు వాడారు, దాని మీద అంత వెయిట్ నిజంగా ఫిజిబిలిటీ ఉందా, వెయిట్ అది మోయగలుగుతుందా? ఇప్పుడేదో కొత్తగా మనకి ఇచ్చినటువంటి ఒక లెటర్లో రిప్లై ఇచ్చినటువంటి ఒక లెటర్లో వాళ్ళు చెప్పారు, ఎపాక్స్ కెమికలైజేషన్ చేస్తామన్నది. కామన్ పీపుల్కి అర్థం కావాలంటే మనం ఇంట్లో వేసుకున్నటువంటి టైల్స్లో ఒక టైల్కి మధ్యలో అంటించేటువంటి కెమికల్, ఆ కెమికల్ కోటింగ్ వల్ల ఇంత పెద్ద డ్యామేజ్ అన్నీ కూడా ఆగిపోతాయి అనేది ఇంకో క్వశ్చన్. సైంటిఫిక్గా దీన్ని స్టడీ చేయాలి, లేకపోతే మొత్తంగా ఉన్నటువంటి పారాబిట్ వాల్ను మార్చడమో, లేకపోతే కొత్తగా వాటిని రీప్లేస్ చేయడమో ఏదో ఒకటి చేస్తే కానీ ఈ పెచ్చులు పగుళ్ళు ఊడి కింద పడేటువంటి ఈ సంఘటనలు ఆగేటువంటి అవకాశం లేదు. నిజంగా ఒక ప్రాణం ఇంతవరకు పోయింది చూసాము, చాలామందికి దెబ్బలు తగులుతున్నాయి, చాలా వెహికల్స్ పాడైపోతున్నాయి అనేది మాత్రం ఖచ్చితంగా చాలా కేసెస్లో కనిపిస్తుంది.